इस खबर को पेश करता है नाज फिजियोथेरेपी क्लिनिक ड्रीम वैली जहीराबाद। कॉन्टैक्ट नंबर 6302291768। संघ डिस्ट्रिक्ट मोगनपल्ली मंडल में प्रणाम हेल्थ केयर एंड लाइफस्टाइल प्राइवेट लिमिटेड की जानिब से एक फ्री हेल्थ कैंप रखा गया था और इमरजेंसी पेशेंट्स के लिए फ्री एम्बुलेंस भी रखा गया है और आरएमपीज पीएमपीज को ट्रेनिंग भी दिया गया और सर्टिफिकेट्स भी दिया गया है। इसी मौके पर शामिल हुए चिरागपल्ली एसआई काशीनाथ, प्रणाम हेल्थ केयर सीईओ प्रसाद, गिरीश, सीपीडब्ल्यूए डिस्ट्रिक्ट प्रेसिडेंट डॉक्टर अनिल कुमार, इनके अलावा कुछ लोग भी मौजूद थे। आइए देखते हमारे नुमाइंदे की ये खास रिपोर्ट। పొగ అనిపిస్తుందా? నంబర్ ఎంత? జస్ట్ వన్. ఆర్థోపెడిక్ సంబంధించింది, పీడియాట్రిక్ సంబంధించింది, గైనకాలజీకి సంబంధించింది. ఇప్పుడు 146 మంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళారు. దీంతోపాటు ఆర్ఎంపీ వాళ్ళు కూడా ఒక అమెరికన్ హెల్త్ అసోసియేషన్ నుంచి ట్రైన్డ్ అయిన ఇన్స్ట్రక్టర్ డాక్టర్ ప్రవీణ్ గారు మనకి ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ ట్రైనింగ్ ఏంటంటే జనరల్గా ఈ మధ్య చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. మీరు బేసిక్గా ఆర్ఎంపీస్ కింద ఉంటారు. ఆ టైమ్ ఆఫ్ క్రైసిస్లో మీరు పేషెంట్ని ఎట్లా స్టెబిలైజ్ చేయాలి, ఏ విధంగా మనం అంబులెన్స్లో సో దాని గురించి మన డాక్టర్ ప్రవీణ్ గారు ఇక్కడ వచ్చారు. ఈజ్ అబ్సల్యూట్లీ అమెరికన్ హెల్త్ అసోసియేషన్ ట్రైన్డ్ ఇన్స్ట్రక్టర్. అండ్ దానికి బేసిక్గా ఈయన ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చి మన అందరికీ ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ చేయించి మనం క్రైసిస్లో ఉన్న పేషెంట్ని ఏ విధంగా మనం సేవ్ చేస్తాం అనేది ఇప్పుడు ఆయన నేర్పిస్తారు, మనకి డెమాన్స్ట్రేషన్ చేస్తారు, నేర్పిస్తారు మనకి. మనం కూడా నేర్చుకుంటాం. రేపు ఎవరైనా కానీ దాంట్లో పడిన పేషెంట్ ఎవరైనా కానీ కనబడితే మనం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడానికి మనకు ఒక ఫార్మాట్ ఉంటుంది. సో మీరందరూ ఇక్కడ ఈ డాక్టర్ ప్రవీణ్ గారు చెప్పే ఈ అడ్వైజర్స్ని మీరు సీరియస్గా విని ప్రాపర్గా నేర్చుకుని మీరు రేపు ఎవరో ఒకరిని ఆపదలో ఉన్న వాళ్ళని సేవ్ చేస్తారని మేము అనుకున్నాం. ఐ వెల్కమ్ డాక్టర్ ప్రవీణ్, ప్లీజ్ కమ్ హియర్. And I welcome all the RPs of this team. Also an instructor for BLS, ACLS and PALS. పల్స్ లేదు అంటే నేను మాట్లాడుతున్నా కాబట్టి మామూలుగా అయితే ఆపము. జస్ట్ నీల్ డౌన్ డిసైడింగ్ పేషెంట్ పక్కన ఇలా నీలింగ్ పొజిషన్లో పెట్టాలి. ఇక్కడ చేయాలి, మన డామినెంట్ హ్యాండ్ దీనిపైన ఉండాలి, మన లెఫ్ట్ పెట్టాలి. పెట్టి మనం కంప్రెషన్ స్టార్ట్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్కి ఇప్పుడు చూపిస్తున్నాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గట్టిగా అరుస్తూ చేయొచ్చు. యాజ్ పర్ అంటే పల్స్ చూసాం. ఎంతసేపు చూసినాం పల్స్? ఎంతసేపు? 5 నుంచి 10 సెకండ్లు చూసాం. పల్స్ కనిపించలేదు. ఓకే, ఇక్కడ
మనం ఛాతీ కొట్టడం స్టార్ట్ చేసినాం. ఓకే, ఇక్కడ మనం ఇద్దరం అనుకున్నాం. అంటే ఇక్కడ నాతో పాటు ఇంకొకరు ఉన్నారు కలిగి. నేనేం చేసిన ఆయనకి, నేను ఛాతీ ఒత్తడం స్టార్ట్ చేస్తాను, నువ్వు దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ నీలో ఉన్నావు ఫస్ట్ కంప్లీట్ నీలో. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ చూసారు అందరూ. ఇప్పుడు ఇక్కడ ఈయన పొజిషన్ చూడండి. ఫస్ట్ ఈయన ఏ పొజిషన్లోకి వెళ్ళారు? చూడండి, ఈ చేతి చూడండి ఒకసారి అందరూ పెట్టండి, క్లోజ్ చేయండి. ఉట్టి ఈ ఫింగర్స్ ఇవి క్లోజ్ చేయద్దు, ఇవి క్లోజ్ చేయద్దు, ఇది స్ట్రైట్గా పెట్టండి, ఇది లాక్ చేయండి దీంతో. దీని తర్వాత చేతులు ఇట్లా పెట్టద్దు, స్ట్రైట్, అబ్సల్యూట్లీ స్ట్రైట్. ఇప్పుడు ఈ పొజిషన్ ఏమైంది? లాకింగ్ పొజిషన్ అయింది, అంటే ఎల్బో లాకింగ్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎల్బో కానీ లాక్ చేయకుండా ఇలా పెట్టారనుకోండి, అవును, ఎల్బో లాక్ చేయాలి. అంటే హార్ట్ సింబల్ వస్తుంది మనకి, హార్ట్ సింబల్ చూసారా? లవ్ సింబల్ వచ్చిందా? లవ్ సింబల్ వస్తుందా? లవ్ సింబల్ మీరు ఇట్లా చేయి కరెక్ట్గా ఇట్లా పెట్టకూడదు, స్ట్రైట్ పెట్టి కంప్రెషన్స్ స్ట్రైట్గా. 27, 28, 29, 30 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ From Pranam Hospitals, CEO, I would like to thank all the residents and villagers of this Maudampalli, Jairabad. We have come all the way from Pranam Hospitals to conduct a free health camp where around 150 to 170 people have already been here, and our team of consultants from pediatrics, orthopedics and gynecology had been here. They have checked all the patients and have given a free medical treatment to all the villagers who are in required for. And other than this, we have also placed a free BLS training, a basic life support training for all the RMPs who are willing to come and participate over here. There were around 50 to 60 RMPs who had participated here and underwent basic life support training. And we are very happy with it, and we are very happy with the response of Mr. Anil and their team members who had been over this area, and they have learned the basic life support training from the PACE. And with this training, if they are in a position to support and provide a resuscitation to the patient and revive the patient, that will be a biggest achievement for our hospital and to the team of his. And that is what I wanted to tell. And other than this, we have also come across in placing an ambulance in Jairabad, which can be utilized for the sake of an emergency exclusively to reach our hospital. This will be available 24 hours, and a prominent call center toll-free number has been designated to it. Please call to it and avail the emergency services. Thank you very much. I would like to thank all the authorities, the state police authorities and all the dignitaries who had supported this event and made this event successful. Thank you very much. And I would also like to thank my team people, the doctors, the consultants and everyone who had been here and given an exclusive support in carrying out this health camp in the best way. Thank you very much. And at last but not the least, I would like to thank Mr. Anil, Dr. Anil, who had been the real mentor for making this camp to be happen. Thank you very much. Thank you all. మౌడపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్రీ క్యాంప్
ప్రణమ్ హాస్పిటల్ మదీనగూడ వారిచే చాలా హెల్ప్ఫుల్గా అయింది. ఎందుకంటే చాలామంది ఇంచుమించు 60 మంది పేషెంట్లు ఫ్రీ చూసినారు. తర్వాత ఆర్ఎంపీలకు శిక్షణ కూడా ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ తరఫున మాకు సర్టిఫికేట్ కూడా ఏర్పాటు చేశారు. ఇంత మంచి కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ నాకు నిండైన వందనాలు. మరి ముఖ్యంగా మా ప్రసాద్ సార్ గారికి, గిరి సార్ గారికి, మా ప్రణవ్ యాజమాన్యం గారికి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుతూ ఈ సద్వినియోగం అందరూ చేసుకోవాలని నా యొక్క మనవి. गुड आफ्टरनून, सबको धन्यवाद. पहले मैं अपने अनिल भाई जो संगा रेड्डी उनको धन्यवाद देना चाहता हूँ. उन्होंने जो इत्तेमाल से जो प्रोग्राम यहाँ ऑर्गेनाइज करे फ्री हेल्थ कैंप मोगडमपल्ली विलेज में, जहाँ 140 पेशेंट आए और अपने पीडियाट्रिक डॉक्टर, ऑर्थोपेडिक डॉक्टर सबको दिखा के बहुत अच्छा प्रोग्राम सक्सेसफुली कंडक्ट करे हमारे अनिल डॉक्टर. और हमारे प्रसाद साहब CEO प्रणाम हेल्थ केयर एंड लाइफस्टाइल मदीनागुड़ा, उनको भी मैं धन्यवाद देना चाहता हूँ ये प्रोग्राम को सक्सेसफुल करने के लिए. और अपने स्टेट पुलिस और अपने डिग्निटरीज जो भी थे, MPTC, ZPTC और हमारे शिव कुमार साहब DCC प्रेसिडेंट, उनको भी मैं धन्यवाद देना चाहता हूँ जो प्रोग्राम को सक्सेसफुल करने के लिए. और एक बार मैं अपने जो भी RMP एसोसिएशन के तमाम लोग थे, अपने अनिल साहब रेंदो, बालराज रेंदो, डॉक्टर जगदीश्वर गौंड रेंदो, डॉक्टर स्वामी जी रेंदो, इनका पूरा सपोर्ट एकदम अच्छा था और प्रोग्राम बहुत सक्सेसफुल था. धन्यवाद. जो आज एम्बुलेंस लगा है वो फ्री ऑफ कॉस्ट है या पेबल है? इमरजेंसी में फ्री. ये जो एम्बुलेंस आज जो इनाग्रेट करे थे प्रणाम हॉस्पिटल की तरफ से, रेड एम्बुलेंस के कार्ड इसमें टाई अप में, जो एम्बुलेंस क्या है, इमरजेंसी में जहीं कहीं इमरजेंसी है ये इमरजेंसी नंबर पे कॉल कर दीजिए. इमरजेंसी हॉस्पिटल को नज़दीक में है से इमरजेंसी या प्रणाम हॉस्पिटल मदीनागुड़ा को लेके आने की जिम्मेदारी एम्बुलेंस की है. क्योंकि ऐन वक्त पे अपने को इमरजेंसी हॉस्पिटल, इमरजेंसी डॉक्टर के वैसी इमरजेंसी एम्बुलेंस की सर्विस भी हम लोग प्रोवाइड कर रहे हैं. ये पूरा हम लोग का प्रोवाइड करने का सबसे बड़ा हाथ हमारे प्रसाद साहब CEO साहब के है. और हमारे डॉक्टर मनीष गौर साहब जो MD है, उनका ये आइडिया था एम्बुलेंस लगाने का और गांव-गांव तक प्रणाम हॉस्पिटल का सेवा पहुंचाने की कोशिश में हम हमारे डॉक्टर मनीष गौर साहब का एकदम एक्टिव इन्वॉल्वमेंट था एक कैंप करने में. और हमारे प्रसाद सर CEO साहब और डॉक्टर RMP अनिल साहब जो संगा रेड्डी के प्रेसिडेंट थे. सर और एक बार खाली प्रणाम हॉस्पिटल को ही आएगी हॉस्पिटल इमरजेंसी वो, क्या दूसरा हॉस्पिटल को भी जा सकते? ये ओनली प्रणाम हॉस्पिटल को आएगा क्योंकि जो इमरजेंसी हाउस एम्बुलेंस जो है वो हमारे साथ टाई अप है और हमारा एम्बुलेंस है वो. तो जो कोई इमरजेंसी आएगा हमारा प्रणाम हॉस्पिटल मदीनागुड़ा को आएगा. वो एक सुपर स्पेशलिटी हॉस्पिटल है, मल्टी स्पेशलिटी हॉस्पिटल है. अपने 247 डॉक्टर्स अवेलेबल है, एकदम वन ऑफ द टॉप लीडिंग हॉस्पिटल्स ऑफ हैदराबाद के हम.